హలో అందరికీ. ఇవాళ నేను మిర్చీలు ఎట్లా చేయాలో చూపించిన. ఇన్స్టెంట్ మిర్చీలు అనమాట. ఇలా మసాలా అది ఏమి ఉండదు. ఈ పచ్చిమిర్చిని ఇట్లా చీరుకొని ఇంట్లో నుంచి ఇత్తులు తీసేయాలి. తీసేసి కొంచెం ఉప్పు పెట్టుకోవాలి. ఉప్పు పెట్టుకొని ఒక బేసన్ కలిపి పెట్టుకున్నా. ఈ బేసన్లో కొంచెం ఉప్పు తినే సోడా వేసిన. ఇవి ఇలా డిప్ చేసుకొని తింటే ఇక చాలా టేస్టీగా ఉంటాయి. ఇక మనం బయట కొనుక్కొని అవి పడక హెల్త్ ఖరాబ్ అవ్వడం కంటే ఇంట్లో ఇట్లా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఓకేనా? ఇవి ఇట్లా ఇవి కొంచెం మొత్తం ఫుల్ అద్దుకోవద్దు, కొంచెం హాఫ్ అద్దుకుంటే లోపల మిరపకాయ కూడా కాలి మంచి టేస్ట్ అవుతుంది. ఇక టైం ఉన్నోళ్ళు కొంచెం చింతపండు, జీలకర్ర, కొంచెం ఉప్పు వేసుకొని నానుకొని మిక్సీకి వేసుకొని ఆ పేస్ట్ ఈ పచ్చిమిర్చి చీరిన పచ్చిమిర్చిలలో నింపుకొని తింటే కూడా ఇంకా చాలా బాగుంటుంది. అయితే నాకు ఎందుకో ఇప్పుడు తినాలనిపించి ఇన్స్టెంట్ చేద్దామని చేస్తున్నా. ఇట్లా చేసుకోవచ్చు, ఇవి చాలా బాగుంటాయి. సో అన్నమంచుకు కానీ లేదా టైంపాస్ కొట్టి కూర్చున్నప్పుడు కానీ ఏదైనా తినాలనిపించినప్పుడు ఇట్లా చేసుకొని తింటే బాగుంటుంది. ఇట్లా కాలుతున్నాయి, ఇట్లా టర్న్ చేసుకోవాలి. చూడండి, కొంచెం కొంచెం మిరపకాయలు ఇట్లా హాఫ్ ఉంటే మిరపకాయ కూడా మంచిగా కాలుతుంది. ఇంకా తీసేసి తినాల్సిన అవసరం ఉండదు. మనం మిర్చితో సహా తినేసేయచ్చు, ఏం కారం ఉండదు. ఇది ఇన్స్టెంట్ కాబట్టి ఏదో కొద్దిగానే వేస్తున్నా, అందుకే చిన్న కడాయి వేసి చేస్తున్నాను. ఎందుకంటే నూనె కూడా ఇవ్వాలి, రేపు ఎక్కువ పోసి కాగబెట్టిన నూనె వాడొద్దు, అది కూడా హెల్త్కి మంచిది కాదు. సో ఎంత అవసరమో అంత నూనె పోసుకోవాలి. ఇది రేపు పొద్దుటికి వాడేసుకోవాలి. మళ్ళీ 4 రోజులు 3 రోజులు పెట్టుకొని వాడితే కూడా హెల్త్ పాడవుతుంది. ఎప్పుడైనా ఒకసారి మనం యూజ్ చేసిన ఆయిల్ తొందరగా నెక్స్ట్ డే వాడేసుకోవాలి, అదర్వైజ్ తీసేసేయాలి అది. సో ఇట్లా ఇంకొక 2 మినిట్స్ వేగి అన్నీ ఈ మిర్చి కలర్ రావాలి అన్ని సైడ్స్. ఇక్కడ రాలేదు, సో అయితే ఇక బాగుంటుంది. ఇప్పుడు అయిపోయినట్టు తీసేస్తుంది. చాలా బాగుంటాయి చూడడానికి, బిగ్గు ఉన్నాయి. అంటే మా ఇంట్లో పచ్చిమిరపకాయలు చిన్న ఉన్నాయి ఈసారి. సో ఆ చిన్న వాటితోటి చేసిన. తినడానికి క్రిస్పీగా చాలా బాగా అవుతాయి. సో మీరు అందరూ ఒకసారి ట్రై చేయండి. ఈ చలికాలంలో రాత్రిపూట చలి పెట్టినప్పుడు చేసుకొని తింటే మంచిగా అనిపిస్తుంది. సో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.